చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లారాజేశ్వర రెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. పిల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు, లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు. నేను అడుగుతున్నా పల్లారాజేశ్వర రెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడీ అంతా బయట పెడతా అన్నాడు. రాజేశ్వర రెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు తీసి జనగామ చౌరస్తాలో నిలబెట్టుడు మాత్రం ఖాయం. ఖచ్చితంగా ఊరూరులో నీకు ఏం సమాధానం చెప్పాలో సమాధానం చెప్పడం, మాటల్లో చెప్పడం కాదు, ఏం చేయాలో ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఇలా ఈ ముసలి వయసులో ముసలి నక్కలాగా మొత్తం కూడా మా ప్రాంత ప్రజలను మోసం చేసినావు. నువ్వు ఎక్కడో ఉంటే కూడా స్టేషన్ గన్పూర్ వస్తే అనేక సార్లు నేను ఆశీర్వాదం ఇచ్చిండ్రు. ఇటువంటి స్టేషన్ గన్పూర్ బిడ్డల్ని మోసం చేసినావు, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసినావు, కేసీఆర్ పార్టీని మోసం చేసినావు. నువ్వు ఇప్పటికైనా కూడా సిగ్గుతో తల వంచుకోవాలి. నీకు సిగ్గు శరం ఏమైనా ఉన్నట్లయితే ఈ ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. రాజీనామా చేసి నువ్వు ఎక్కడ పోయినా మా యొక్క నాయకులు, కార్యకర్తలు మొత్తం ప్రజలు కోరినట్టు స్టేషన్ గన్పూర్ లో నీకు నీ ప్రజలు నీకు ఉందనుకుంటే మళ్ళీ నువ్వు రాజీనామా చేసి ఏ పార్టీలో పోతున్నావు ఆ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయి. అప్పుడు తెలుస్తుంది. కాబట్టి వెంటనే రాజీనామా చేయాలి. మా నాయకులు, కార్యకర్తలు బెదిరిస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డ అని చెప్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలు స్టేషన్ గన్పూర్ కి ఖచ్చితంగా ఎమ్మెల్యేలోని లేటు నేనే తీరుస్తా. భరోసా కానీ ఎప్పుడు కూడా నేను జనగామలో ఉంటా. జనగామ నుంచి పిలిస్తే మా నియోజకవర్గమే కాకుండా ఇక్కడ నియోజకవర్గం కూడా రెండు కళ్ళలాగానే కాపాడుకుంటా. కాబట్టి మా నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి, వాళ్ళ మాయ మోటలకు మోసపోవద్దు. వాళ్ళ బెదిరింపులకు, ఉడత ఊపులకు మనం భయపడాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున ప్రజలందరూ కూడా ఊర్లో ఇవాళ పొద్దున్న అన్ని ఊర్లో మాట్లాడుతున్నాం, చీకొడుతున్నారు, నోట్లో ఉమ్మేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి బుద్ధి చెప్పాల్సిందే. మనందరం ఐక్యంగా ఉండాలి.